సిపిఐ మావోయిస్ట్ పార్టీ వాళ్ళు 8th రోజు శాంత అనే పేరు మీద కరెగుట్టల పైన ఎవరు కూడా రావద్దు, అక్కడ వాళ్ళ రక్షణ కోసం అంత బాంబులు పెట్టినట్టు ప్రకటన విడుదల చేశారు. దిస్ ఈజ్ వెరీ ఇల్లీగల్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకన్ అగైన్స్ దెమ్. అండ్ ఆదివాసీస్ ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ఫారెస్ట్ పైన డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళ లైవ్లీహుడ్కి చాలా ఇబ్బందులు అవుతాయి. వాళ్ళు ఎప్పుడైనా అక్కడ అడవిలో తిరగాలి అండ్ వాళ్ళది క్యాటల్ ఉంటుంది, అవన్నీ తీసుకుని వాళ్ళు వెళ్ళడం అది వెరీ న్యాచురల్ ఫర్ దెమ్. సో ఇలాంటి లైవ్లీహుడ్ని థ్రెటన్ చేయడము, వాళ్ళని రిస్ట్రిక్షన్ చేయడం ఈజ్ వెరీ వెరీ ఇల్లీగల్. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు దేర్ విల్ బి స్ట్రిక్ట్ యాక్షన్ ఆన్ దెమ్. అండ్ ప్రజలు ఎవరు కూడా భయపడొద్దు. ములుగు పోలీసులు డెఫినెట్లీ మన సెక్యూరిటీ మెజర్స్ని తీసుకుంటున్నాము. ఆ ఏరియాలో బీడీ టీమ్స్ ద్వారా చెకింగ్ చేయడము, కూమింగ్ ఆపరేషన్ చేయడం అంతా చేస్తున్నాము. ఎక్కడైనా ఏదైనా అనుమానాస్పదంగా ఏదైనా కనిపిస్తే వెంటనే పోలీస్కి తెలియజేయండి. వీఆర్ విత్ యూ. ఆదివాసీ క్షేమం కోసం మేము ఎప్పుడు కూడా పనిచేస్తున్నాము. అండ్ ఎవరెవరికైనా ఇంజురీ అయిందో వాళ్ళందరినీ కూడా పోలీస్ ఇన్ఫార్మర్ అనే పేరు పెట్టి వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు. సో ఇట్స్ వెరీ బ్యాడ్. యాక్చువల్లీ ఏంటంటే దేవుడి దర్శనానికి వెళ్ళిన సునీత అనే తనకి కాలు కూడా ఇంజూరీ అయింది. తర్వాత ఇల్లందు లేసో చనిపోయారు. అండ్ చాలామంది వాళ్ళు క్యాటల్ తీసుకుని వెళ్తుంటే అక్కడ కూడా వాళ్ళ కాలు ఇంజూరీ అయింది. సో వాళ్ళందరినీ పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పడం ఇట్స్ రియలీ blaming their family. Or they are actually innocent tribals. So all strict action will be taken against the Maoist party. And we appeal to all these senior cadre members and all the UG cadres, surrender avandi and then be part of this rehabilitation policy. Telangana ప్రభుత్వం ఏముంటుందో అది సద్వినియోగం చేసుకొని మెయిన్ స్ట్రీమ్ లైఫ్ జాయిన్ అవ్వాలని అపీల్ చేస్తున్నాను.